ఏంటి వైశాలి, ఎందుకు ఆపమన్నావు? ఈవిడెవరు? ఈవిడ ఎవరో ఇదిగో మీ కోడలే చెప్తుంది. చెప్పు చంద్రిక, ఈవిడెవరు? డాక్టర్. డాక్టరా? డాక్టర్ ఏంటి? చంద్రిక, ఏంటిదంతా? ఏంటి డాక్టర్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వైశాలి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజాలు అందరికీ తెలియాలి కదా, అందుకే తీసుకొని వచ్చాను. నిజాలా? ఏంటా నిజాలు? అబ్బే అదే లేదండి, అదే లేదు. వైశాలి, మనం తర్వాత మాట్లాడదాం. ఏమండి, ముందు మీరు తాళి కట్టండి. నువ్వు లోపలికి వెళ్ళు వైశాలి, వెళ్ళు. డాక్టర్ గారు, ముందు మీరు వెళ్ళిపోండి, తర్వాత చెప్తాను. ఆగు చంద్రిక, నిజం తెలుసుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకుంది కాకుండా అవతల భరత్ గారి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. చూడు వైశాలి, ఇప్పుడు అనవసరంగా నువ్వు ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. ఇక్కడ పెళ్లి జరుగుతోంది. ఏమన్నా ఉంటే పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ వెళ్ళు. అలా చూస్తారేంటండి? ముందు తాళి కట్టండి. రండి, కట్టండి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. మీరు తాళి కట్టండి. ఆగండి భరత్ గారు. మీరు పొరపాటున కూడా రుద్రాణి మెళ్ళలో తాళి కట్టడానికి వీల్లేదు. మీరే కనుక అలా తాళి కట్టారంటే చంద్రిక జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసినట్టే. వైశాలి, నీకు ఆల్రెడీ చెప్పాను, అనవసరంగా ఇక్కడ ఇష్యూ చేయొద్దు అని. ముందు నువ్వు పద. ఆగు చంద్రిక, నీకు తెలియాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నట్టుగా నీకు క్యాన్సర్ లేదు. చంద్రికకి క్యాన్సరా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చూడండి భరత్ గారు, ఇదిగో ఈ డాక్టర్ చంద్రికకి క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పింది. అది నిజం అనుకొని ఈ పిచ్చిది మీకు రుద్రాడికి పెళ్లి చేయడానికి ప్లాన్ చేసింది. నాకు క్యాన్సర్ ఉందని ఆవిడ అబద్ధం చెప్పడం ఏంటి? నీకు రిపోర్ట్స్ చూపించాను కదా. ఆ రిపోర్ట్స్ అన్ని అబద్ధం. ఈ డాక్టర్ ఎవరు తెలుసా? ఇదిగో ఈ రుద్రానికి చాలా క్లోజ్ ఫ్రెండ్. చెప్పండి డాక్టర్, చెప్పండి. నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పంటావా? రుద్రాణి, ఇప్పుడు నీ బండారమంతా బయటపడిపోయింది. ఇప్పుడు నీ అంతట నువ్వే నిజం చెప్పు. నీ ఫ్రెండ్ చేత చంద్రికకి క్యాన్సర్ ఉందని చెప్పించావా లేదా? కొద్ది రోజుల్లో తను చనిపోతుంది, ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పించావా లేదా? నిజం చెప్తావా లేదా? నో, నాకేం తెలీదు భరత్. ఇదంతా అబద్ధం. ఈ పెళ్లి ఆపడానికి ఇదిగో వీళ్ళందరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారు. ఎవరిదే డ్రామా? నీ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. మీ ఇద్దరి కాల్ డేటా కూడా బయటికి తీయించాను. ప్రూఫ్లతో సహా చూపించమంటావా? ఏం డాక్టర్, మర్యాదగా మీరైనా నిజం చెప్తారా, లేదంటే మీ మీద కేసు పెట్టి కోర్టు దాకా తీసుకెళ్లమంటారా? ఒక్కసారి గనక కోర్టు మెట్లు ఎక్కారంటే మీ డాక్టర్ డిగ్రీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది.
మీకున్న లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ చేపిస్తాను. అంతేకాదు, జీవితాంతం మీరు జైల్లో ఉండేలా చేస్తాను. చెప్పండి. నిజమేనండి, తను చెప్తోందంతా నిజమే. రుద్రాణి నా ఫ్రెండే. రుద్రాణి కోసమే నేను ఈ అబద్ధం చెప్పాను. రుద్రానికి మీకు పెళ్లి జరగడం కోసం చంద్రికకి క్యాన్సర్ ఉన్నట్టుగా ఫాల్స్ రిపోర్ట్స్ సృష్టించి చంద్రికని నమ్మించాను. మరి నాకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం? అది కూడా నేనే చేశాను. బ్లడ్ వామిటింగ్స్ అవ్వడానికి రుద్రాని టాబ్లెట్స్ ఇవ్వమని చెప్పింది. నువ్వింకా మారలేదు కదా రుద్రాణి. అత్తయ్య గారు, మీరు అలా చూస్తూ ఉంటారేంటి? మాట్లాడరేంటి? మీరు నాకు మాటిచ్చారు కదా. భరత్, తన క్యాన్సర్ అని డాక్టర్ చేత చెప్పించింది తప్పే కావచ్చు. కానీ చంద్రిక జాతకం ప్రకారం నువ్వు చంద్రిక గనక కలిసుంటే ఈ ఇంటి కీడు జరుగుతుంది. మీరిద్దరూ కలిసుంటే నీకు చంద్రికకి పాపకి ప్రాణగండం ఉందిరా. ఇది జ్యోతిష్యుడు చెప్పిన మాట. అదంతా అబద్ధం అమ్మా. నిత్యం